ఆమెకు నేను సపోర్ట్ చేస్తాను. ముచ్చట్లు పెట్టేదానికి వచ్చిర్రా బిగ్ బాస్ హౌస్ లోకి, గేమ్ ఆడేదానికి వచ్చిర్రంటారా? వాళ్ళ ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి. కళ్యాణే ఉన్నాడు మొన్న, ఆమె ఏమన్నది, నేను ఎందుకు కూర్చోవాలి ఇక్కడ అన్నది. అది తప్ప సాంప్రదాయంగా పట్టు చీర కట్టుకొని మంచిగా సాంప్రదాయంగా ఉంది. ఒక ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉంది. బయట అలాగే ఉంది. బయట ఎలా ఉంటే షోలో కూడా అలాగే ఉంటది. ఆమె నిజ జీవితంలో ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. ఇప్పుడు అందరు యాక్సెప్ట్ అంటే అందరితో పాటు ఆమె యాక్టింగ్ చేయొద్దు అని అట్లేదు కదా. ఆమె యాక్టింగ్ చేస్తలేదు కదా. ఆమె నిజ జీవితంగా ఆమె ఎట్లయితే ఉందో ఇప్పుడు ఆమె వచ్చినా కొంచెం కళ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆమె రూల్స్ పెడుతుంది, బిగ్ బాస్ పెట్టట్లేదు. ఆమెకి రేషన్ మేనేజర్ నచ్చలేదని చెప్పి ఆమె బయట కూడా అట్లే ఉంటది కదా. ఆమె రూల్స్ ఏమన్నట్టు ఉంటది కదా. బిగ్ బాస్ రూల్స్ కదా, ఈమె రూల్స్ పెడితే అక్కడ నడవదు కదా. కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఒకరు 5 4 ఉంటే సరిపోదు కదా. ప్రతి ఒక్కరు ఆమెకు దగ్గర ఉంటే ఆమె కూడా బిగ్ బాస్ రూల్స్ పాటిస్తుంది. అందరూ ఇట్లా అయిపోతే ఎట్లుంటది, ఐకమత్యం అవుతుంది. షో కంటిన్యూగా బాగా నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఒకవైపు అయ్యి ఆమె ఒక్కదాన్ని ఒక సైడ్ దోసేస్తే ఎట్లుంటది. ఆమె ఓన్లీ ముగ్గురిని టార్గెట్ చేసింది, తనుజ, భరణి, దివ్య టార్గెట్. పవన్ కూడా గొడవ అయింది. కళ్యాణ్ కూడా బాగా సీరియస్ అయ్యింది. ఎందుకు టార్గెట్ చేసింది అంటారు? రీతు చౌదరి ఆల్రెడీ డిమాండ్ పవన్ లవ్ ట్రాక్ నడుస్తుంది, వాళ్ళ బాండింగ్ పైన చూపించింది. వీళ్ళ బాండింగ్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తుంది అంటారు? అది ఉండొచ్చు మేడం, అది ఉండొచ్చు. నేను దాని గురించి ఏమంటలేను. కాకపోతే ఏంటంటే ఆమెను కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు, అందుకని ఆమె ఫైర్ అవుతుంది అంతే. ఎవరేం మాట్లాడారు? కళ్యాణే ఉన్నాడు మొన్న, ఆమె ఏమన్నది, నేను ఎందుకు కూర్చోవాలి ఇక్కడ అన్నది. అది తప్ప. అవును, ఓకే రైట్, నేను ఎందుకు కూర్చోవాలని అన్నది. ఇప్పుడు ఆమె బేసే అట్లా తెలియదా, ఆమె బేస్ తెలియదా, ఆమె ఇన్షల్ మరి ఆమె బేసే అట్లుంటది కదా అన్న. ఇప్పుడు ఆమె యాక్టింగ్ చేయదలుచుకోలేదు కదా. షోలో రియాలిటీ ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటుంది ఆమె. మరి చూడలేదా, ఎన్ని షోలో చూడలేదు. ఆమె యాటిట్యూడ్ నచ్చే లవ్ చేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ నచ్చే ఆయన లవ్ చేసిండు. ఎవరు చిట్టి బిగిల్స్? పర్లేదు, ఆమె కూడా మంచిగా చూపిస్తారు అన్న, అట్లేం లేదు. అది ఇక ప్రేక్షకులు కొంతమంది యూత్ కావాలి కదా. ఇప్పుడు 100%లో 70% ఏం చూసుకుంటారు, బాయ్స్ అదే చూస్తారు కదా. కాబట్టి ఆమెను అట్లా పెట్టిరని నేను అనుకుంటున్నా. బాయ్స్ కోసం అని నేను అంటలేను కదా. ఇప్పుడు 70% ఇప్పుడు ఖాళీగా ఉండేది ఎవరు, సరదాగా ఉండేది 70% కాలేజ్ యూత్ పోరాళ్ళు అందరూ చూస్తారు బిగ్ బాస్. వాళ్ళ కోసం పెట్టిండొచ్చు ఆమెను, నాకు తెలిసి. బిగ్ బాస్ షో అంటేనే ఫ్యామిలీ షో అంటారు కదా. ఫ్యామిలీ ఎక్కడ చూస్తుందండి, చూసేదే మొత్తం అవారా. ఖాళీగా ఉన్నోళ్ళే కదా చూసేది. నైట్ టైంలో ఏదో చూస్తారు, అందుకే మార్నింగ్ పెట్టారు, ఈవినింగ్ పెట్టారు, 2 times పెట్టారు. ఇప్పుడు ఈమె వచ్చింది కదా దువ్వాలవాడ, ఆమె వచ్చినాక అందరికి ఎట్లా పడితే అట్లా ఫైర్ ఉంది. ఆమె బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారా లోపల ఉన్న సభ్యులు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏముందన్న, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆమె ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చిందా? లేదు కదా. ఫస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ తో ఉందా అంటున్నా. ఇప్పుడు ఏదో దువ్వాలవాడి ఆయన ఏదో ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పదవి లేదు కదా ఆయనకు. ఎందుకు మాట్లాడలేరు, ఎందుకు ఆమె బయట కూడా అట్లే ఉంటది కదా, బయట కూడా అట్లే ఉంటది. ఎందుకు ఉండలేరు? ఆమె ఏం వాడింది తప్పుగా? అంతకంటే చాలా బూత్ ఆశాపకరమైన మాటలు చాలా ఉన్నాయి అదే బిగ్ బాస్ షో. ఎవరు ఇప్పుడు ఈమె కూడా వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఉన్న రోజులు అయితే ఉంటది కదా, ఉన్న రోజులు అయితే ఉంటది, ఆమె చెప్పినట్టు ఉంటది. పర్లేదు. ఆమె అంటే ఆమె ఎట్లయితే ఉందో అట్లనే ఉంది, బాగానే ఆడుతుంది అన్న. ఇక ఆమెనే అన్న, కొట్టేటోళ్ళు కొడతారు ఇక అంతే, అది మాటలు. కొన్ని ఇప్పుడు యాటిట్యూడ్ చూసి, ఆమె యాటిట్యూడ్ చూసే కొంతమంది ఆమెకు ఫ్యాన్ అయ్యారు చాలా మంది. ఎందుకంటే ఆడపిల్ల అన్న తర్వాత ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి. ఆమె ఫోజులు చూపిస్తలేదు కదా. సాంప్రదాయంగా పట్టు చీర కట్టుకొని మంచిగా సాంప్రదాయంగా ఉంది. ఒక ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగా ఉంది. కాబట్టి ఆమెకు నేను సపోర్ట్ చేస్తాను. అవును, ఉండాలి. అదొకటి మార్చుకోవాలమ్మా. అదొకటి మార్చుకుంటే విన్నర్ ఆమె కావచ్చు బహుశా. వాళ్ళ ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి, వాళ్ళ సరదా ముచ్చట్లు నడుస్తూనే ఉంటాయి. అట్లేముండదు, షో అట్లా సాగిపోతుంటది, అంతేం లేదు. ఐషా గురించి ఏం చెప్తారు? లబలబా మాట్లాడుతూనే ఉంది, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. ఐషా మొన్న రీసెంట్ ఒక మాట ఏదో అన్నది, నేను విన్నా. అదే
ఏదో చేసింది కదా, జిమ్ మంత్రం చేస్తా ఇట్రా అని చెప్పేసి మ్యాజిక్ చేసింది కదా. రైట్ రైట్. ఆ మ్యాజిక్ ఏం చేసిందా ఆమె? మ్యాజిక్ చేస్తా అన్నది, మ్యాజిక్ చేసిందా? కొన్ని చూసిన మీరైనా ఉన్నారు కదా కొంతమంది, మ్యాజిక్ చేసిందా? ఏదో ఇట్లా పెట్టమని చెప్పింది ఆయన సుమన్ శెట్టిని, పాపం ఆయన పెట్టి ఏమైనా మ్యాజిక్ చేసిందా? చేయలేదు కదా. యాక్టివ్గా ఉందా లేదా హౌస్ లో? ఏదో ఉందంటే ఉంది అంతే. ఓకే, మరి ఇంతవరకు చూసిన హౌస్ మేట్స్ లలో ఎవరు యాక్టివ్ గా కనిపించట్లేదు మీకు? యాక్టివ్ అంటే చాలా మంది ఉన్నారు. మాధురి ఆమె మంచిగా చేస్తుంది అన్న, ఆమె యాక్టివ్గా ఉంది, ఆమె మంచిగా ఉంది ఆమె. అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తా అనేది మరి ఇస్తుందంటారా? ఎంటర్టైన్మెంట్ ఇస్తే ప్రజలే ఓటేస్తారు కదా.